This question is related to AP Set Paper 1. A train crosses a telegraph post in 25 seconds. Had it increased its speed by fifth, it would have crossed a platform of length 50 meters in 25 seconds. Find the length of the train. Say a train crosses a telegraph post in 25 seconds. 25 సెకండ్స్లో టెలిగ్రాఫ్ పోస్ట్ని ట్రైన్ క్రాస్ చేస్తుంది ఒక స్తంభాన్ని పోల్ని. హ్యాడ్ ఇట్ ఇంక్రీజ్డ్ ఇట్స్ స్పీడ్ బై ఏ ఫిఫ్త్. ఒకవేళ ఫిఫ్త్ పార్ట్ అనేది ఏంటంటే స్పీడ్లో 5వ భాగాన్ని ఇంక్రీజ్ చేసినట్లయితే, యాడ్ ఇట్ ఇంక్రీజ్ చేస్తే, ఇట్ వుడ్ హ్యావ్ క్రాస్ ఎట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ద లెంత్ 50 meters in 25 seconds. ప్లాట్ఫామ్ లెంత్ 50 metersని 25 secondsలో అది క్రాస్ చేస్తుంది. సో అయితే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. సో ట్రైన్ యొక్క లెంత్ ఎంత ఫైండ్ చేయమంటున్నాడు. సో హియర్ గివెన్ ద 2 problems in the given question. So first problem is a train crosses a telegraph post in 25 seconds. So suppose this is a telegraph post. So this is a train. Suppose take the train. So now this is a telegraph post. So crossing the telegraph post means crossing itself of the distance. సో అంటే టెలిగ్రాఫ్ పోస్ట్ని దాటడం అంటే దాని అర్థం ఏంటి, ఈ ట్రైన్ మొత్తం తన ఇట్ సెల్ఫ్ తనకు తానేంటంటే మొత్తం అంతా ఇక్కడికి బయటకు వచ్చేయడం, అంటే తన లెంత్ తానే దాటడం అని దాని అర్థం. సో అంటే దాని లెంత్ అంటే ఇక్కడ డిస్టెన్స్ కింద తీసుకుంటాము, డిస్టెన్స్. సో వీ నో దట్ వన్ ఫార్ములా డిస్టెన్స్ రిలేటెడ్ టు డిస్టెన్స్ స్పీడ్ టైమ్. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఫస్ట్ హియర్ దట్ ఏ ట్రైన్ క్రాస్ ద టెలిగ్రాఫ్ పోస్ట్ని క్రాస్ చేసేటప్పుడు టైం ఎంత మనకి 25 seconds. డిస్టెన్స్ అంటే దాని అర్థం ఇక్కడ లెంత్ ఆర్ డిస్టెన్స్. ట్రైన్ ఎంత మనకు తెలియదు కాబట్టి డి. స్పీడ్ కూడా మనకు తెలియదు ఎంత అనేది. నెక్స్ట్ పార్ట్ చూడండి, ఆఫ్టర్ ద ఇంక్రీజ్ ఇది జనరల్. సో తర్వాత ఇంక్రీజ్డ్ ద ఇంక్రీజ్ చేసి స్పీడ్ని ఇంక్రీజ్ చేసాం, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అప్పుడు స్పీడ్ ఏమవుతుంది, స్పీడ్ ఇంక్రీజ్ చేసినట్లు ఎంత 5th part అనేది. సో స్పీడ్ అనేది సెకండ్ స్పీడ్ S2 అనేది ఏం చేసుకుందాం, సపోజ్ S2 ఏమైంది స్పీడ్లో 5th part అనేది 5వ భాగం అనేది ఏంటంటే మనం ఇంక్రీజ్ చేస్తే హ్యాడ్ ఇట్ ఇంక్రీజ్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ LCM 5s ప్లస్ S 6s. స్పీడ్ ఎంత పెరిగింది, 6/5 స్పీడ్ అయ్యింది. దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడే ట్రైన్ లెంత్, ఇక్కడ ప్లాట్ఫామ్ ఉంది. ఇప్పుడు మనము ఇది ప్లాట్ఫామ్ ఉంది. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ని ఈ ట్రైన్ దాటాలి. ట్రైన్ డిస్టెన్స్ మన లెంత్ తెలుసు డి. ప్లాట్ఫామ్ లెంత్ ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఇక్కడ మనం చూడండి 50 meters ఇచ్చాడు. అంటే టోటల్ ట్రైన్ అనేది దీని లెంత్ని దాటుతూ ఈ ప్లాట్ఫామ్ లెంత్ దాటి ఇక్కడికి రావాలంటే దీని లెంత్ క్రాస్ అవ్వాలి, ఇది మళ్ళీ దీని మీదకి రావాలంటే 50 దాటాలి. టోటల్ ఎంత అవుతుంది, డి ప్లస్ 50 meters అవుతుంది. సో డిస్టెన్స్ ఆర్ లెంత్ ఎంత వస్తుంది, సెకండ్ లెంత్ ఎప్పుడు ఇంక్రీజ్ చేసిన తర్వాత డిస్టెన్స్ ఎంత పెరుగుతుంది, తన లెంత్తో పాటు ప్లాట్ఫామ్ లెంత్ను కూడా మాట్లాడాలి. అంటే సమ్ ఆఫ్ ద 2 lengths ఈజ్ ఏ న్యూ డిస్టెన్స్ ఏంటంటే కొత్త డిస్టెన్స్ ఫామ్ అయింది. అయితే ఇప్పుడు ఎంత స్పీడ్ పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా టైము 25 seconds తీసుకుంది. తన డిస్టెన్స్ తాను దాటడానికి 25 తీసుకుంది. ఎక్కడ కూడా ఏంటంటే స్పీడ్ పెరిగింది కాబట్టి ప్లాట్ఫామ్ కూడా డిస్టెన్స్ క్రాస్ చేయడానికి కూడా 25 పెరిగింది. ఇప్పుడు దీన్ని బట్టి మనకి స్పీడ్ ఏమవుతుంది, ఇక్కడ ఇప్పుడు ఇంక్రీజ్ అయిన తర్వాత ఇక్కడ న్యూ స్పీడ్ ఎంత వచ్చింది, 6x/5. జనరల్గా ఫార్ములా S = స్పీడ్ = d/t డిస్టెన్స్ బై టైం. ఇక్కడ న్యూ స్పీడ్ ఎంత వచ్చింది, అందుకోసం స్పీడ్ ప్లస్ 6x/5 ఈక్వల్ టు, సో డిస్టెన్స్ ఎంత పెరిగింది, d + 50. సో ఈ డిస్టెన్స్ అనేది ట్రైన్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ప్లాట్ఫామ్ డిస్టెన్స్ అంటే లెంత్ బై టైమ్. న్యూ టైం కూడా సేమ్ టైమే 25. అంటే మనకి ఇది ఫస్ట్ది, సెకండ్ ఈక్వేషన్ ఫ్రమ్ 1 and 2. 1 and 2 నుంచి ఇక్కడ 6 మనకి దేంట్లోకి మార్చాలి, మనం ఫైండ్ చేయవలసింది లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటే డిస్టెన్స్ని ఫైండ్ చేయాలి. ఇక్కడ S ఉంది, స్పీడ్ ఉంది, స్పీడ్ని డిస్టెన్స్ కింద కన్వర్ట్ చేసేయాలి.
స్పీడ్ బదులు మనకు ఫ్రమ్ వన్ నుంచి మనం ఏం చూస్తాం, స్పీడ్ దేనికి ఈక్వల్ d/25. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద స్పీడ్ వి టేక్ ద d/25. ఏం తీసుకుంటాం స్పీడ్ ప్లేస్లో d/25, ఎందుకంటే స్పీడ్ ఫస్ట్ దాని నుంచి d/25కి ఈక్వల్ కాబట్టి d/25. సో ఎక్కడ తీసుకుని అక్కడ ఎస్ దగ్గర 6/5 వేస్తాం, ఎస్ అనేది d/25 ఈక్వల్ టు దేనికి ఈక్వల్ d + 50/25. 25 క్రాస్ క్యాన్సిల్ అయిపోయింది మనకి. ఇంకేమున్నాయి ఇక్కడ 6d ఉంది, బై 5 ఉంది, d + 50 ఉంది. నా టేక్ ద క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 × 6d 5 × d 5d + 5 × 50 250. సో ఇప్పుడు 5d ట్రాన్స్ఫర్ టు ద లెఫ్ట్ సైడ్, ఇటువైపు తీసుకురండి. 6d - 5d = 250. సో నౌ డిస్టెన్స్ ఈక్వల్ టు 6 - 5 1d = 250 మీటర్స్. సో మనకి లెంత్ ఆర్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే 250 అవుతుంది. సో అందుకోసం ఇక్కడ ఏంటంటే డి 250 అనేది కరెక్ట్. సి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ సెటిల్ ఇవ్వడం జరిగింది ఇలాంటి క్వశ్చన్. సో ఇది చేయడానికి ఇంత లెంతీగా ఉంటుంది, కానీ మనం ఇక్కడ ఈ పార్ట్ మనం సింపుల్గా మైండ్లో చేసుకుంటే త్వరగా 1 minute కంప్లీట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.